యూజువల్గా మనకు ప్రధానంగా తెలుసుకోవాల్సిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే డయాబెటిక్ ఫుట్. అసలు డయాబెటిక్ ఫుట్లో వచ్చే ఇష్యూస్ దేనివల్ల వస్తాయి, దానివల్ల ఇబ్బందులు ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవి మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్లో ఏంటంటే పాదాల్లోని చిన్న చిన్న నరాలు దెబ్బతింటాయి. దాన్నే మనం పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. దానివల్ల ఏంటంటే వాళ్ళకు నార్మల్గా ఉండేదానికంటే ఒక నార్మల్ పేషెంట్ కంటే వాళ్ళ కాళ్ళలో స్పర్శ జ్ఞానం తక్కువగా ఉంటుంది. ఒక నార్మల్ పేషెంట్ నడిచేటప్పుడు వారి పాదంలో ఒక రాయో ముల్లో గుచ్చుకుందనుకోండి, ఆ నొప్పికి వాళ్ళు ఇమీడియట్గా చూసుకుంటారు. కానీ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళకి సెన్సేషన్స్ తక్కువగా ఉండడం వల్ల గాయం అయిన విషయాన్ని వాళ్ళు గుర్తించరు. కాబట్టి ఆ గాయం కాస్త ప్రోగ్రెస్ అయ్యి కాల్లో చీము నీరో పట్టి కాల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువై ఒక వేలో పాదం వరకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే కానీ చాలామంది రియలైజ్ కారు. ఎందుకంటే చాలామంది అడిగినప్పుడు ఏం చెప్తారంటే నాకు అసలు ఏ గాయం తగిలినట్టు కూడా నాకు గుర్తు లేదు అని చెప్తారు. ఇంకొందరు పేషెంట్స్ ఎలా ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరైనా టెంపుల్స్కి, తిరుపతి లాంటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, దర్గాకి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఏంటంటే బండలు కాలుతున్నప్పుడు ఎక్కువసేపు ఆ బండల మీద నించొని ఉండడం వల్ల కాళ్ళలో బొబ్బలతోటి మా దగ్గరికి వస్తారు. ఆ విధంగా కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుంటాయి. ఇంకొందరు పేషెంట్స్ ఎలా ఉంటారు, డయాబెటిక్ పేషెంట్స్ కాళ్ళలో ఎక్కువ నొప్పులు ఉన్నాయని చెప్పి వామ్ వాటర్లో కాలు పెడతామని బకెట్లో వామ్ వాటర్ పోసుకొని కాలు పెడతారు. కానీ పెట్టినప్పుడు ఏంది, ఆ టెంపరేచర్ ఎంత ఉండాలో వారు కరెక్ట్గా తెలియదు కాబట్టి ఇంకా వేడివేడి నీళ్ళు పోసుకునే అవకాశం ఉంది. అలా ఉండడం వల్ల కాళ్ళలో బొబ్బలు వచ్చి ఆ విధంగా కూడా కాళ్ళలో బర్న్స్తో మా దగ్గరికి వచ్చే వాళ్ళని కూడా మేము ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ అనేది ఇది ఒకటి వాళ్ళకి 100% గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక నార్మల్ పేషెంట్ కంటే స్పర్శ జ్ఞానము ఇది తక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి తగినట్టే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలనేది రెగ్యులర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి డయాబెటిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఫుట్లో చిన్న చిన్న జాయింట్స్లో, బోన్స్లో మైక్రో చేంజెస్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏమైందంటే వాళ్ళ పాదం యొక్క ఆకృతి నార్మల్గా ఉండదు. కొందరికి హ్యామర్ టోస్ అని, క్లా టోస్ అని, రాకర్ బాటమ్ ఫుట్ అని, ఫ్లాట్ ఫుట్ అని ఇలా డిఫరెంట్ ఫుట్ షేప్స్లోకి వాళ్ళ పాదం అనేది మారిపోతుంది. ఎందుకు? జాయింట్స్లో జరిగే కొన్ని చర్యల వల్ల. అలా అయిన పేషెంట్స్కి నార్మల్ ఫుట్వేర్ బయట దొరికేది వారికి సెట్ కాదు. ఇలాంటి పేషెంట్స్కి వాళ్ళు స్టాండింగ్ పొజిషన్లో కాల్లో వెయిట్ ఎలా పడుతుంది, వాకింగ్ దాంట్లో వాళ్ళకు వెయిట్ ఎలా పడుతుందో చూసుకొని దానికి తగిన టెస్ట్ చేసుకొని వారి కాలికి తగ్గట్టు వారు ఫుట్వేర్ తయారు చేసుకోవాలి. అదర్ ఇన్సోలు ఫుట్వేర్ అంటే వాళ్ళ చెప్పులా, శాండిల్సా, షూజా ఏది వేసుకున్నా అలాంటి ఫుట్వేరే వేసుకోవాలి.